హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు చికి టాక్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ మళ్ళీ ఒక ఫుల్ వ్లాగ్తో వచ్చేసాను. లాస్ట్ వ్లాగ్లో అయితే మేము విజయవాడలో ఉండే కదా, సో ఇప్పుడు ఇక్కడ నుంచి అయితే ఇంకో ప్లేస్కి అయితే వెళ్తున్నాము. సో ఇప్పుడైతే మేము విజయవాడ రైల్వే స్టేషన్ వచ్చామన్నమాట. మేము వెళ్ళే ప్లేస్ ఇక్కడ నుంచి ఒక 1.5 hour ట్రైన్ జర్నీ. ఫైనల్లీ మేము రావాల్సిన డెస్టినేషన్కి అయితే వచ్చేసామన్నమాట. మేము వచ్చింది ఎక్కడికంటే బాపట్ల. సో ఇక్కడ సూర్యలంక బీచ్ ఉంటుంది, అక్కడికి వెళ్దామని వచ్చేసాము. విజయవాడ నుంచి జస్ట్ నియర్ బై కాబట్టి ఇది కూడా కవర్ చేసుకొని వెళ్ళొచ్చు అని ఇక్కడికైతే వచ్చేసాము. సో ఇదంతా రైల్వే స్టేషన్ నుంచి బీచ్ దగ్గరికి వెళ్ళేవి. సో మేము ఉండబోయే రిసార్ట్ ఇదే అనమాట, సూర్యలంక బీచ్ రిసార్ట్స్. రూమ్ అయితే చాలా స్పేషియస్గా అండ్ క్లీన్గా ఉండే అనమాట. మాకైతే సరిపోయింది. ఫస్ట్ రూమ్లోకి వెళ్ళగానే ఏసీ ఫ్యాన్ ఆన్ చేసుకొని మంచిగా కాసేపు రెస్ట్ తీసుకున్నాం అనమాట. బయట ఆ రోజు చాలా సన్నీగా ఉండే. కాసేపు రెస్ట్ తీసుకున్నాక ఇప్పుడైతే బీచ్కి వెళ్తున్నాం. మా రూమ్ దగ్గర నుంచి జస్ట్ 2 or 3 minutes వాకబుల్ డిస్టెన్సే. ఇక్కడ ఫొటోస్ దిగడానికి బాగుంటుందని ఇట్లా స్పెట్స్ తీసుకుందామని ట్రై చేస్తున్నాం, ఏవి సూట్ అవుతాయని. కానీ నాకు అక్కడ ఇవేం నచ్చలేదన్నమాట, సో మేము తీసుకోలేదు. అక్కడ బీచ్కి వెళ్ళేవి అంతా ఇలా స్టాల్స్ ఉన్నాయన్నమాట. అంతా సీ ఫుడ్ సేల్ చేస్తున్నారు. మంచిగా బీచ్కి వచ్చిన వాళ్ళు, ఆకలైన వాళ్ళు ఇక్కడికి వచ్చి మంచిగా సీ ఫుడ్ అయితే ఎంజాయ్ చేస్తున్నారు. అక్కడ ఇలా సీ ఫుడ్ని ఇలా మ్యారినేట్ చేసి మనం ఆర్డర్ ఇవ్వగానే అప్పుడే ఫ్రెష్గా వాళ్ళు ఫ్రై చేసి ఇస్తున్నారు అనమాట. మేము వెళ్ళేటప్పుడు ఇవన్నీ చూసుకుంటూ వెళ్ళాం. వచ్చేటప్పుడు మేము కూడా ట్రై చేద్దామని అనుకున్నాం. ఫస్ట్ పచ్చి చేపలు, తర్వాత ఎండు చేపలు. టేక్ మై వీడియో. ఫస్ట్ ఎక్సైట్మెంట్ వేరే ఉంటుంది. మా డాడీ వైజాగ్ ఉన్నప్పుడు అప్పుడు తెచ్చుతాం. అక్కడ దాకా వేసుకోవచ్చు. చెప్పులు ఇస్తాం. ఇదైతే నా ఫస్ట్ బీచ్ ఎక్స్పీరియన్స్ అనమాట. వీళ్ళందరూ ఆల్రెడీ ముందే బీచెస్కి వెళ్ళారు, నాకు మాత్రం ఇదే ఫస్ట్ టైం అనమాట. నేను మాత్రం చాలా ఎక్సైటెడ్గా ఉండే. ఇక్కడ వెళ్ళినప్పటి నుంచి వచ్చేదాకా హ్యాపీ అయితే అక్కడ స్టోన్స్ కలెక్ట్ చేసే సరిపోయిందనమాట.
అసలు వాటర్ ఎక్కువ ఆడుకోలే. అండ్ హ్యాపీతో పాటు రిక్కీ కూడా స్టోన్స్ కలెక్ట్ చేశాడు అక్కడ. ఈ వీడియోలో కొన్ని క్లిప్స్ అయితే అలానే రాగా ఉంచాను అనమాట. దాని బ్యాక్గ్రౌండ్ వాయిస్ని అయితే మ్యూట్ చేయలేదు. ఆ వేవ్ సౌండ్స్ అవన్నీ క్యాప్చర్ అవుతాయి కదా దాంట్లో అని చెప్పి అలానే ఉంచాను. మళ్ళీ ఎప్పుడు ఆ వీడియో చూసినా మళ్ళీ ఆ బీచ్ ఎక్స్పీరియన్స్ మళ్ళీ ఫీల్ అవ్వచ్చని కొన్ని అలానే ఉంచాను. ఇంకా అలలు రాలే, నువ్వు వచ్చినావు. రాలే వెనకొచ్చిన నువ్వు. వాటర్ ఎక్కువైనాయి కదా, వాటర్ ఎక్కువైనాయి ఇప్పుడు. మా మామయ్య మమ్మల్ని అందరిని ఇక్కడనే వదిలేసి అక్కడ లోపలికి వెళ్ళి అక్కడ మొత్తం మునిగిపోయాడు అనమాట. మేము ఇక్కడ నుంచి షాక్ అయ్యాం. షాక్ అయ్యి అదే పిలుస్తున్నాం అనమాట. అసలు ఆ రోజు మా మామయ్య మొత్తం చిన్న పిల్లగాడు అయిపోయిండు. అసలు మేము ఆయనని కంట్రోల్ చేయాలని, ఆయన మమ్మల్ని కంట్రోల్ చేయాలని అర్థం కాలేదు. చాలా బాగా ఎంజాయ్ చేశాడు. హ్యాపీ ఇన్నే ఆడుకో, హ్యాపీ లోపలికి పోకు. కూసోకంటే వెయిట్ సరిపోదు మనకి, బ్యాలెన్స్ అవుట్ అవుతాం. ఈ క్లిప్లో చూస్తుంటే అక్కడ ఇద్దరు చిన్నపిల్లలు ఫుల్ కొట్లాడుకుంటున్నారు అనమాట. మేము ఆ రోజు అబ్జర్వ్ చేయలేదు. ఈరోజు వీడియో చూస్తుంటే కనిపిస్తుంది. ఆ రోజు అయితే మేము వాళ్ళని అబ్జర్వ్ చేయలేదు. ఘోరంగా ఒకరినొకరు ముంచుకుంటూ కొట్టుకుంటున్నారు. ఫస్ట్ అయితే మాకు భయం వేసింది అనమాట లోపలికి వెళ్ళడానికి. తర్వాత మా మామయ్యని చూసి మేము కూడా ధైర్యం చేసి అయితే లోపల దాకా వెళ్ళాం. మా అక్కయితే అస్సలు రాలేదనమాట. తనకి వాటర్ అంటే చాలా భయం. ఎక్కడనో దూరం నిల్చొని మమ్మల్ని జూమ్ చేసి అయితే వీడియో తీసింది. ఆ రోజు వీడియో క్రెడిట్ మొత్తం మా అక్కకే. అసలు కొంచెం బయట ఉండి వేవ్స్ దగ్గర ఆడుకుంటుంటే అంత తెలియలేదు, కానీ లోపలికి వెళ్తే అసలు వేవ్ ప్రెజర్ చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. ఆ వేవ్స్కి మొత్తం మనం బాడీ మొత్తం వెనుకకి పుష్ చేస్తుంది ఆ వేవ్స్. ఇక్కడైతే మా మామయ్యని చూడండి, ఆ వేవ్ రాగానే ఎలా జంప్ చేసి అలా పడ్డాడు. అసలు స్విమ్మింగ్ కూడా రాదు అసలు, ఏమైనా అంటే వెళ్ళిపోతారు. మా మామయ్యని చూసి నేను జంప్కి ట్రై చేసాను, నేను అలానే మునిగిపోయా. నాకు వచ్చిన కొంచెం స్విమ్మింగ్ ఇందులో అయితే అస్సలు పనికిరాదనమాట. సో
సో లోపలైతే ఎక్కువసేపు ఉండలే అనమాట వేవ్స్ ప్రెజర్కి. సరే బయటికి వచ్చేసి ఇక్కడ కూర్చొని కొంచెం బీచ్ని ఆ వేవ్స్ని పీస్ఫుల్గా ఎంజాయ్ చేద్దామని ఇక్కడికి వచ్చి ఇక్కడ కూర్చున్నాను అనమాట. వాళ్ళు అక్కడ లోపలికి వెళ్ళు. ఎక్కడో చూస్తా వాళ్ళు అక్కడెక్కడో వెళ్ళు. చెయ్యుక్తాలు ఉన్నారు. సరే బాయ్. మా చిక్కి సగం మునిగిందే, దానికి భయమే అవుతలేదు ఇంత కూడా. సరే పెట్టేస్తాను.
మా అక్కనైతే ఎంత పిలిచినా లోపలికైతే రాలేదన్నమాట. అక్కడనే నిల్చొని మమ్మల్ని జూమ్ చేసుకుంటూ వీడియో తీస్తుంది. మేము ఎంత పిలిచినా తనకైతే వినిపిస్తలేదన్నమాట. అండ్ అక్కడైతే అందరినీ బయటికి వచ్చేయమని అనౌన్స్ చేస్తున్నారు. ఎందుకంటే డార్క్ అయిపోతుందన్నమాట. అప్పుడు ఎవరు అక్కడ ఉండొద్దని చెప్పి వాళ్ళైతే బయటికి పంపిస్తున్నారు అందరినీ. ఇక్కడ నేను ఇంకా హ్యాపీ అయితే శాండ్ క్యాసిల్ బిల్డ్ చేయడానికి ట్రై చేస్తున్నాను అనమాట. కానీ అంతా వేస్ట్, వేవ్స్ రాగానే అంతా డిస్ట్రాయ్ అయిపోతుంది. ఫైనల్లీ బీచ్ నుంచి అయితే బయటికి వచ్చేసామన్నమాట. అండ్ మేము రూమ్కి వెళ్ళే స్టాల్స్ ఉంటాయని చెప్పాను కదా, సో సీ ఫుడ్ ట్రై చేద్దామని ఇక్కడైతే ఆర్డర్ ఇచ్చామన్నమాట. అదేదో ఫిష్ ఇంకా ప్రాన్స్ అనమాట. ఫిష్ అయితే ఏం బాగాలేదు, కానీ ప్రాన్స్ మాత్రం ఎమ్మిగా ఉండే.
ఫైనలీ మా రూమ్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాం. మా రూమ్ పక్కనే రెస్టారెంట్ ఉంటే మాకు డిన్నర్కి కావాల్సిన ఫుడ్ అంతా ఆర్డర్ ఇచ్చి రూమ్కి అయితే ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోయాం. అండ్ మళ్ళీ మేము నైట్ బీచ్ వెళ్ళామన్నమాట. అది ఇంకా చాలా బాగుండే, పీస్ఫుల్గా ఎవరు లేకుండా. సో ఈ వీడియోని అయితే ఇక్కడితో నేను చేస్తున్నాను. సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్.